వీడియో తీసుకున్నా. రోజు మంతటి గ్రామంలో నాగర్ కర్నూలు జిల్లా పోలీస్ తరఫున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ అని అంటే ప్రజల భద్రత దృష్టిలో ఏమైనా అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ, స్టోలెన్ వెహికల్స్ కానీ, ఇల్లీగల్ ఐటమ్స్ కానీ, ఇట్లాంటివి కానీ ఎవరైనా అపరిచిత వ్యక్తులు కొత్త వాళ్ళు కానీ ఉన్నట్టయితే వాళ్ళని చెక్ చేయడానికి మరియు ప్రజలకు మేమున్నాము అని భద్రత భరోసా కల్పించడానికి కొరకు ఇది ఉద్దేశించబడింది. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ మన సిబ్బంది నాగర్ కర్నూలు డిఎస్పి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 3 ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు మరియు 75 మంది కానిస్టేబుళ్ళు, ఉమెన్ కానిస్టేబుళ్ళు కలిసి ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్లో ముఖ్యంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేము గ్రామాన్ని క్షుణ్ణంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వారిని చెక్ చేసి ప్రతి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కానీ ఇంకా వస్తువులను కానీ ఇల్లీగల్ వస్తువులు ఏమైనా ఉంటే చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్లో ఈరోజు మాకు 38 మోటార్ సైకిళ్ళు, 5 ఆటోలు మరియు కొన్ని ఫ్రీబీస్ ఇవి ఎలక్షన్ల సందర్భంగా ఉచితంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించినటువంటి కావచ్చు అని అనుమానం మీద కొన్ని వస్తువులు కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని ప్రెషర్ కుక్కర్లు, తర్వాత ఫ్యాన్స్ ఉన్నాయి, కుకింగ్ ఫ్యాన్స్ అట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని చెక్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా అవి ఫ్రీబీసా, ఉచితాలు పంపిణీ చేయడానికి తీసుకొచ్చినాయా లేకపోతే ఇంకా వేరే విధంగా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంగా ఒక బెల్ట్ షాప్ కూడా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో కొంత లిక్కర్ కూడా పరిమితికి మించిన లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ సీజ్ చేయబడేటువంటి 38 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఎవరు చింతించవద్దు. నేను అనుకుంటా వాటన్నిటికి కూడా పత్రాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు ఇక్కడనే చూపించి మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మీకు ఆర్సీ చేతిలో లేకుంటే ఎంవాలెట్ అనే అప్లికేషన్లో చూపించినా కూడా ఇక్కడనే రిటర్న్ చేస్తాము. ఇన్సూరెన్స్ ఉందా అవేం అడగం, కానీ ఆర్సీ ఓనర్షిప్ బండి ఎవరిది అనే ఒక ఐడెంటిటీ మాకు చూపించి బండి తీసుకోవచ్చు. దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే మా ఉద్దేశం కాదు. మేము చట్టపరంగా ప్రజలకు భద్రత కల్పించడము మరియు ఇట్లా ఇల్లీగల్గా ఏమైనా ఉంటే వాటిని పట్టుకోవడము అనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఒకవేళ ఇప్పుడు ఆ బండ్లకు సంబంధించిన ఐడెంటిటీ ఏమైనా చూపించకపోతే వాటిని పిఎస్కి తీసుకుపోతాం. మేము అక్కడికి పోయినాక కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి కూడా మీ డాక్యుమెంట్ పత్రాలు చూపించి బండి తీసుకుపోవచ్చు. అది చివరికి ఎవరైనా ఎలాంటి పత్రాలు లేని డాక్యుమెంట్ ఏదైనా ఉంటే మాత్రము చట్టపరంగా దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరికి అసౌకర్యం కల్పించలేదని నేను అనుకుంటున్నాను. ఇంత పకడ్బందీగా గ్రామాన్ని 10 టీములుగా తయారు చేసి 3 చెక్ పోస్టులు బయట పెట్టి క్షుణ్ణంగా పరిశీలించి ఈ విజయవంతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినటువంటి నాగర్ కర్నూలు సిబ్బంది డిఎస్పి శ్రీనివాస్ గారికి మరియు వాళ్ళ సిబ్బందికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.